వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనకి 36 వీక్స్ నుంచి 40 వీక్స్ వరకు కొన్ని ఫాల్స్ అంటే ట్రూ డెలివరీ పెయిన్స్ అండ్ ఆల్సో ఫాల్స్ డెలివరీ పెయిన్స్ అనేది 2 టైప్స్గా అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే అసలు నిజమైన డెలివరీ పెయిన్స్ ఏంటి, కొన్ని ఫాల్స్ పెయిన్స్ కూడా ఉంటాయి. ఆ ఫాల్స్ పెయిన్స్ మనకి ఆ పెయిన్స్ వచ్చాయంటే మనం అవి ఏంటి అవి నిజంగా అనుకునేస్తాం. బట్ ఏంటంటే ఇప్పుడు ట్రూ పెయిన్స్కి ఫాల్స్ పెయిన్స్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో అది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇంకొకటి కింద డిస్క్రిప్షన్లో సమ్ లింక్స్ అనేది ఇచ్చాను. అంటే లైక్ మనకి నార్మల్ డెలివరీ అండ్ ఆల్సో స్కాన్ రిపోర్ట్స్, బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన డైట్, ఇలాంటివన్నీ కూడా సమ్ వీడియోస్ అనేది చేశాను. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ నిజమైన అంటే ట్రూ పెయిన్స్ ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. ట్రూ పెయిన్స్ అంటే ఒక్కసారి మనకి 36 వీక్స్ నుంచి 40 వీక్స్ అంటే 9th మంత్ ఫస్ట్ వీక్ నుంచి అండ్ ఎండింగ్ వరకు కూడా కొంతమందికి 9th మంత్ ఫస్ట్కే స్టార్ట్ అయిపోతుంది. సో అలా స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ ట్రూ పెయిన్స్ అనేది ఎలా ఉంటాయంటే, వన్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, పెయిన్స్ అనేది స్టార్ట్ అయితే అది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అంటే వన్స్ ఇప్పుడు మీకు ఒక్కసారి బాగా పెయిన్ వచ్చి బాగా ఒక్కసారి గట్టిగా ఆ బేబీ కిక్ అనేది ఇచ్చింది అనుకోండి, సో అలా ఆ కిక్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, తగ్గదు. బట్ ఫాల్స్ పెయిన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక 5 మినిట్స్ కొంచెం బాగా అంటే స్టమక్ గట్టిగా బిగుతుగా అయిపోయినట్టుగా బాగా లాగినట్టుగా పెయిన్ అనేది ఒక్కసారి ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోతుంది, ఇంకా రాదు. మళ్ళీ నెక్స్ట్ డే కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఒక 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తుంది. బట్ ట్రూ పెయిన్స్ అనేది అలా కాదు. వన్స్ స్టార్ట్ అయ్యామనుకోండి, మీకు ఆ వన్స్ స్టార్ట్ అయితే అది అలా 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 ఇంక్రీజ్ అవుతాయి. అలా ఇంక్రీజ్ అయితే అవి ట్రూ పెయిన్స్, అంటే నిజమైన పురిటి నొప్పులు అంటారు కదా. సో అది అప్పుడు అలాంటప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆఫ్టర్ ప్రాసెస్ అంటే డెలివరీ ప్రాసెస్ అనేది అన్నీ చేసుకోవచ్చు. అది ఈ ట్రూ పెయిన్స్కి ఫాల్స్ పెయిన్స్కి మీరు డిఫరెన్సెస్ అనేది తెలుసుకోవాలి. బట్ మనకి ఇంకొకటి, ఈ ఫాల్స్ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే కొంతమందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటే వస్తాయి ఫాల్స్ పెయిన్స్. అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉండేటప్పుడు కానీ, బాడీలో అంటే బాడీ హైడ్రేట్గా ఉన్నప్పుడు కానీ, అండ్ ఆల్సో సమ్ మెంబర్స్కి ఏంటంటే మంచిగా ఫుడ్ తీసుకోకపోయినా కానీ, ఇంకా చాలా ఉంటాయి రీజన్స్. సో ఆ రీజన్స్ వల్ల ఏంటంటే ఫాల్స్ పెయిన్స్ వస్తాయి. బట్ ఈ ట్రూ పెయిన్స్ అనేది అలా కాదు. ఇవి నిజంగానే మనకి డెలివరీ యొక్క సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ అనేది వన్స్ ట్రూ పెయిన్స్ స్టార్ట్ అయ్యేవంటే అవి అలాగా కంటిన్యూ అవుతాయి, ఆగదు ఇంకా. సో అలా కంటిన్యూ అయ్యేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి, ఇది ట్రూ పెయిన్సా లేకపోతే ఫాల్స్ పెయిన్స్ అనేది డిఫరెన్సెస్ అనేది తెలుసుకొని మీరు డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి. సో మనకి ఈ 36 వీక్స్ నుంచి 40 వీక్స్ వరకు సమ్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. సో ఆ సిమ్టమ్స్ కనిపించేటప్పుడు మనకి ట్రూ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఆ సిమ్టమ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఆ బ్యాగ్ అనేది ఉంటుంది కదా, బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ బ్యాగ్ అనేది ఇంకా అంటే కొంతమందికి ఎలా అంటే అది కొంచెం లీక్ అయిపోతుంది. సో అలా లీక్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఫుల్గా లీకేజ్ అనేది జరిగిపోతుంది. సో అలా లీకేజ్ అయినప్పుడు ఇంకా అది ఆగదు, ఇంకా కంటిన్యూస్గా లీక్ అయిపోతూనే ఉంటుంది. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, అది యూరినా లేకపోతే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని. సో మనకి యూరిన్ కానీ అండ్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఈ రెండింటికి మనకి రంగు, రుచి, వాసన ఏమి ఉండదు. అంటే మనం ఫైండ్ అవుట్ అనేది చెయ్యలేం, బట్ మనం అబ్జర్వ్ చేయాలి. అసలు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కంటిన్యూస్గా ఇంకా వస్తూనే ఉంటుంది. బట్ మనకి యూరిన్ అనేది ఎలా అంటే వన్స్ మీరు యూరిన్ అనేది వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ గ్యాప్ అనేది ఉంటుంది. అదే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనుకోండి, ఇంకా వన్స్ స్టార్ట్ అయిందంటే ఒక ట్యాప్ ఆన్ చేస్తామనుకోండి, సో ట్యాప్ ఆన్ చేస్తే ఎలా వాటర్ అనేది వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్గానే మనకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ వన్స్ లీక్ అయితే అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. సో మీరు
మీరు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్కి యూరిన్కి డిఫరెన్సెస్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. యూరిన్ అయితే గ్యాప్ ఉంటుంది, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అయితే గ్యాప్ ఉండదు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. సో ఇది ఇలా ఉన్న మనకి ట్రూ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ సిమ్టమ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి స్పాటింగ్లా సమ్ బ్లీడింగ్లా ఇలా కూడా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే కొంచెం బేబీ ట్రాన్స్ఫర్ పొజిషన్లో ఉన్న, బ్రీచ్ పొజిషన్లో ఉన్న, సో ఇలా కొంచెం బేబీ పొజిషన్ చేంజ్ అవుతుంది. అంటే ట్రాన్స్ఫర్ పొజిషన్ అడ్డంగా కానీ, అంటే కాళ్ళు కిందకి తలపైకి ఈ విధంగా ఉన్నా సరే, అంటే ఆ బేబీ పొజిషన్ చేంజ్ చేసుకునేటప్పుడు కూడా స్పాటింగ్ కానీ ఇట్లా బ్లీడ్ కానీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా హైగా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే ఆ ట్రూ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అలా ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి, అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే స్టమక్ షేప్ అవుట్ అనేది అయిపోతుంది. సో 36 వీక్స్ నుంచి 40 వీక్స్ వరకు అంటే అప్పటి వరకు ఒకలా ఉంటుంది, అంటే నార్మల్గా అంటే ప్లెయిన్గా కొంచెం షేప్లా ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమందికి ఎప్పుడైతే ట్రూ పెయిన్స్ స్టార్ట్ అయ్యే బిఫోరు ఇంకా షేప్ అవుట్ అనేది అయిపోతుంది. సో అలా షేప్ అవుట్ అనేది మనకి అంటే ఒక్కసారి బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి, షఫలిక్ పొజిషన్కి రావడం కానీ, కొంచెం బ్రీచ్ పొజిషన్కి రావడం కానీ, ట్రాన్స్ఫర్ పొజిషన్కి రావడం కానీ, ఇలా పొజిషన్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఇంకా షేప్ అవుట్ అనేది అయిపోతుంది. అలా ఎప్పుడైతే షేప్ అవుట్ అవుతుందో అప్పుడు కూడా మనకి ట్రూ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అలా మీరు చెక్ చేసుకోండి, మనకి స్టమక్ అనేది షేప్ అవుట్ అయినా, అండ్ ఆల్సో స్పాటింగ్ కానీ బ్లీడ్ కానీ వచ్చినా, అండ్ ఆల్సో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ అనేది అయినా సరే మనకి ట్రూ పెయిన్స్ అనేది ఆటోమేటిక్గానే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పిన ఈ సిమ్టమ్స్ ఏ ఉన్నా సరే ఖచ్చితంగా మనం కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ వన్స్ లీక్ ఏంటంటే అది చాలా, అంటే బేబీ ఉంటుంది కదా, బేబీకి ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది ఇంకా మదర్ నుంచి బేబీకి అనేది వెళ్ళదు. సో అలాంటప్పుడు బేబీకి అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా. సో దట్స్ వై ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినా, స్పాటింగ్ వచ్చినా, ఇంకా ఇంకా మనకి ఇంకేదైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే, స్టమక్ షేప్ అవుట్ అయినా సరే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం ఉంది, ఈ విధంగా అంటే పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యేవని మీరు చెప్పి ఆఫ్టర్ మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి, డెలివరీ ప్రాసెస్ అనేది. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. ఏమైనా పర్సనల్ డౌట్స్ సమ్ మెంబర్స్కి అనేది ఉంటాయి కదా, సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్టాలో మెసేజ్ చేస్తే దానికి రిప్లై అయినా, లేకపోతే అగైన్ నెక్స్ట్ వీడియో అయినా సరే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.